ఖమ్మం నగరంలో ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ జామ్ అయ్యే దగ్గర ఆపుతూ ఉండటంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని V6 న్యూస్ ప్రసారం చేసింది. దీంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఇందిరానగర్ సెంటర్లో ఉన్న షెల్టర్ ని పర్ణశాల దగ్గరకు మార్చారు. ఇక ఎన్టీఆర్ విగ్రహం మూలమలుపులో ఆపుతున్న బస్సులను కొత్త బస్టాండ్ వైపు షెల్టర్కు మార్చుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల స్టాప్ పాయింట్లు మారడంతో ప్రజల కష్టాలు తీరనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సాయిరాం చెప్పారు. మన ఈ మమతా ఎక్స్ రోడ్ ఉంది ఏదైతే ఉందో అక్కడ మన బస్సెస్ షెల్టర్ అంటే బస్ ఆనుకునే ఉంది ఆ జంక్షన్కి. దానివలన వెళ్ళే అంటే సిగ్నల్స్ అంటే గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి దాని మీద మనకి V6లోనే కంటిన్యూస్గా న్యూస్ రావడం జరిగింది. దాని మీద ట్రాఫిక్ సిఐ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ 2-3 డేస్ తర్వాత దాని మీద మనము ఏదో ఒక అంటే యాక్షన్ తీసుకుందామని చెప్పేసి చెప్పడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు మా డిప్యూటీ ఆర్ఎం అండ్ డిఎం ఖమ్మంని పంపించడం జరిగింది. సో ట్రాఫిక్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు అందరు కలిసి అక్కడ చూడడము, ఆ ప్లేస్ కంజెషన్ని దృష్టిలో పెట్టేసుకొని దాన్ని ముందుకు జరపడం అనేది జరిగింది. తదనుగుణంగా ఇంకొకటి మన ఇల్లందు క్రాస్ రోడ్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర అక్కడ కూడా దాన్ని టర్నింగ్లో మన బస్ షెల్టర్ ప్రాబ్లం ఉందనగానే అది కూడా వాళ్ళు చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ పబ్లిక్కి మనం ఏంటంటే అనుగుణంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన యొక్క ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సహకారంతో దాన్ని ఎప్పుడైనా అవసరం ఉన్నదాన్ని బట్టి ముందుకు అంటే దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది రేపటి నుండి ఇంప్లిమెంట్ అవుతుంది.